పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులు ఉన్నారు, అపరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. ఎందుకున్నారయ్య అంటే ఎప్పుడు పాడే పాటే ఏంటది? వాళ్ళ జీవితాలు మనకు పాఠాలు కాబట్టి. అయితే ఈ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు లేక దేవుడు ఇష్టపడిన పిల్లలే కాకుండా అన్యులైన వారి జీవితాలు కూడా రాయబడ్డాయి. వాళ్ళ జీవితాలు ఎందుకు మనకి? ఇప్పుడు నీతిమంతులైనా అనీతిమంతులైనా, నీతిమంతులైతే అలా ఉంటే పరలోకం వెళ్తాం, తండ్రిని చూస్తామని ఆశ. అనీతిమంతులమైతే ఆయన్ని చూసే అవకాశం కోల్పోతామని తెలుసుకోవడం కోసం. మరి అన్యులు మనకి ఎలా ఉపయోగపడతారు? అన్యులు మనకి ఎలా సహకరిస్తారు? అన్యుల జీవితాన్ని ఎందుకు దేవుడు ఇందులో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గురించి కూడా మనము నేర్చుకోవాల్సిందే. ఈరోజు మీకు ఒక 3 రాజుల్ని చూపిస్తా, అన్య రాజుల్ని. అది చూపించే ముందు మీకు మాట చెప్తాను. దేవుడు సృష్టికర్త, దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉండేవారు. దేవుడు మహోన్నతుడు. ఆయన గురించి మనం చెప్పాలంటే ఎన్ని పేర్లతోనైనా ఆయన మనం పిలవచ్చు. ప్రతి పేరు ఆయనకి సరిపోతుంది, ఎందుకంటే ఏదైనా చేయగలిగిన వారు కాబట్టి. అవన్నీ ఒకెత్తైతే దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎలాంటి వారు? యథార్థవంతుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు నీతిమంతుడు. ఇవన్నీ దేవునికి ఉన్నాయా? దేవుడు న్యాయవంతుడు, అతను అన్యాయం, దేవుడు అన్యాయం చేయరు. ఎవరికి చేయడు? తనను నమ్మిన వారికా? చెప్పాలి. ఎవరికి అన్యాయం చేయరు? తనను నమ్మిన వారికా? తనను నమ్మిన వారికి చేయరు. తాను సృష్టించిన ఎవరికి అన్యాయం చేయరు. ఇది ఆయన లక్షణం. 2-3 మాటలు బైబిల్లో నుంచి ఆయన గుణాన్ని చూస్తూ ముందుకు వెళ్దాం. మనకు తెలిసిన వచనాలే. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చివరి మాట 10వ వచనంలోని చివరి మాట, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎవరు కాదట అంటే ఎవరు మరి? న్యాయస్థుడు, న్యాయవంతుడు. అంతేనా? అంటే ఆయన మాట మాట్లాడినా, కంటి చూపుతో చూసినా అందులో ఏముంటుంది? న్యాయమే ఉంటుంది. అదే మనుషులైతే కొన్నిసార్లు న్యాయం ఉంటుంది, కొన్నిసార్లు అన్యాయం కూడా ఉంటుంది. పొరుగోళ్ళ విషయం తీర్పు అనుకోండి, 2 పొరుగోళ్ళు అనుకోండి, న్యాయం తీర్చడానికి ప్రయత్నిస్తాం. అందులో ఒకళ్ళు మన పార్టీ అనుకోండి, ఏం జరుగుద్ది? కొంచెం ఏదో చూసి చూడనట్టు ఓ మాట మన అనుకున్న వాళ్ళ వైపు వేయడానికి ప్రయత్నం చేస్తాం మనం. అవునా కదా? చెప్పాలి. అవును. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరి విషయంలోనైనా అన్యాయస్తుడు కాదు అంటే ఖచ్చితంగా ఎవరని? న్యాయస్థుడు లేక న్యాయవంతుడు అని. దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. అదే మనం యోబు గ్రంథంలో కూడా చదువుతాం కదా, 34:10లో దేవుడు అన్యాయం చేయట అసంభవం, చేయరు. మనం చక్కగా రాసి పెట్టుకోవచ్చు. ఏమని అంటే దేవుడు న్యాయవంతుడు మాత్రమే. దేవుడెవరు? న్యాయవంతుడు మాత్రమే. మరో మాట చూద్దాం. మరో మాట మనం చూడగలిగినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలోని చివరి లైన్. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చివరి లైన్, దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే ఖచ్చితంగా ఆయన ఎవరు? సత్యవంతుడే. నువ్వెన్నైనా చెప్పయ్యా, ఆయన సత్యవంతుడు.
నువ్వెక్కడో ఏదో పొరపాటు పడుతున్నావు. దేవుడు సత్యవంతుడు కాదనిపిస్తుంది నీకు, కానీ ఆయన సత్యవంతుడు కాక తీరడు. నువ్వెన్ని చెప్పినా నేను ఈ మాట నమ్మను. ఆయన ఎవరు? సత్యవంతుడే. ఒకటి, దేవుడు న్యాయవంతుడు. రెండు, దేవుడు సత్యవంతుడు. మరో మాట చూసుకుందాం. ఆయన ఎలాంటి వారు అనేది మనం చూడాలి అంటే సమూయేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. సమూయేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు. అవునా? ఆయన నటించడా? ఎందుకని? నటించవచ్చుగా. నటించడం మనకు తెలియదుగా. ఒకవేళ ఆయనే కనుక నటిస్తే మనకేమైనా తెలుసుదా? చెప్పరేంటి? తెలీదు. అదే నిజం అనుకుంటాం, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ దేవుని లక్షణం ఏంటి అంటే మనసులో ఏది ఉంటుందో బయటకు అదే చెప్తారు, చేస్తారు. చేయకపోతే శిక్ష కూడా వేస్తారు. నేను ఆయనకున్న అన్ని లక్షణాలు చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక 2-3 చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందు పెట్టాను. దేవుడు న్యాయవంతుడు 1, 2 దేవుడు సత్యవంతుడు, 3 దేవుడు యథార్థవంతుడు. ఇప్పుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయనకి ఎవరు నచ్చుతారు? యథార్థవంతులే నచ్చుతారు. ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయనకి ఎవరు నచ్చుతారు? సత్యవంతులే నచ్చుతారు. అందుకే ఆయన ఏమన్నారు? అబద్ధమాడు పెదవులు నాకు ఇష్టం ఉండదని పెద్ద గౌరవంగా ఏం చెప్పలా, అసహ్యర బాబు నాకు అన్నారు. అంటే నేను సత్యవంతుణ్ణి, మీరు సత్యవంతులుగా ఉంటేనే నాకు ఇష్టం. నేను యథార్థవంతుణ్ణి, మీరు యథార్థంగా ఉంటేనే నాకు ఇష్టం. నేను న్యాయవంతుణ్ణి, మీరు న్యాయంగా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకు అంటే ఆయన ఎవరో, ఆయన లక్షణాలు ఏంటో ఆ లక్షణాలు కలిగిన వారే ఆయనకు బాగా నచ్చుతారు. అది ఆయన పిల్లలు అంటే ఆయనను ఎరిగిన వారి విషయంలోనైనా, ఆయనను ఎరగని వారి విషయంలోనైనా. ఇది పాయింట్ అసలు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయనకి యథార్థవంతులే నచ్చుతారు. యథార్థవంతులు కూడా ఆయన పిల్లల్లోనే, అంటే ఆయన నమ్మిన వారిలోని యథార్థతనే చూస్తాడు అనుకోవద్దు. ఆయన నమ్మని పిల్లల్లో కూడా యథార్థవంతులుంటే వాళ్ళని దేవుడు వాడుకుంటాడట. వాళ్ళు ఏదైనా సందర్భంలో తప్పిపోతుంటే సరిచేస్తాడట. నా మాటలు మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడంలో పెద్ద గొప్ప ఆశ్చర్యం ఏం లేదు. అవునా కాదంటారా? తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఎందుకని? ఏ తప్పు చేయకుండా ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు. ఇందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు భక్తి కలిగి వారి భారమంతా దేవుని మీదే వేశారు కాబట్టి వాళ్ళని సరిచేయవలసిన బాధ్యత ఆయనకి ఉంది. కానీ ఆయనను నమ్మని వారి విషయంలో కూడా కొన్ని విషయాలు కాదు, ఆయన నమ్మకపోయినా వారు అన్ని విషయాలలో యథార్థంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళ విషయంలో కూడా ఆయన కేర్ తీసుకుంటాడట. వాళ్ళ ప్రవర్తన కూడా ఆయన కాస్తాడట. నా మాట అర్థమైంది అందరికీ? కానీ ఒక మాట మీరు ఆలోచిస్తే, ఆయన నమ్మిన మన ప్రవర్తన ఎందుకు కాయట్లేదు? ఆయనను నమ్మని, ఆయనను ఎరుగని వారి ప్రవర్తనే కాస్తున్నప్పుడు, ఆయనను ఎరిగిన, ఆయనను నమ్మిన మన ప్రవర్తన ఎందుకు కాయట్లేదు? మనం ఎందుకు పాపం చేస్తున్నాం? పాపాల్లో పడిపోతున్నాం. మన పాపాల్లో పడిపోతున్నప్పుడు మనం చేసింది పాపం అని మనకి ఎందుకు తెలియట్లేదు? తెలిపినా మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? మనం ఆయన నమ్మిన వారమే కదా, సరిచేయాలి కదా ఆయన. ఎందుకంటే ఆయన తెలిపినా తెలుసుకునే స్థితిలో మనం లేము. దానికి మించి మనలో యథార్థత లేదు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాను అంటే, మీకు చెప్పాను కదా, 3 అన్య రాజులు మీకు చూపిస్తానన్నాను కదా. మొదటిగా ఆదికాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుందాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఇప్పుడు అబ్రహాము గారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు గెరారు అనే ప్రాంతానికి వచ్చారు. మీ అందరికీ తెలిసిందే. గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజెవరు?
అబీమెలెకు. నా వైపు చూసి చెప్పాలందరూ. గెరారు ప్రాంతపు రాజు ఎవరు? అబీమెలెకు అనమాట. ఇప్పుడు అబీమెలెకు ఏం చేశాడు? 2వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. వినాలి నా వైపు చూసి. గెరారు వెళ్ళగానే అబ్రహాము గారు కనిపించింది, బాబోయ్ మా ఆవిడ విపరీతమైన అందగత్తే, ఈ అందాన్ని చూసి ఖచ్చితంగా నేను భర్తనని తెలిస్తే నన్ను ఏం చేస్తాడు? చంపేస్తారు. అప్పుడు ఆ చట్టం ఉండుంటుంది, భర్త ఉండగా ఆమెను ఏమి చేయకూడదు. అదే అన్నలు తమ్ముళ్ళు అయితే ఆమెకి ఎలాగో పెళ్లి చేయాలి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈయన ఏం చేశారు? అమ్మమ్మ నువ్వు నాకు చెల్లెలువని చెప్పు, నేనేమో నీకు అన్నీనని చెప్తాను అని చెప్పుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, మొత్తానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే శారా గారు అబ్రహాము గారికి చెల్లెలు అని చెప్పారో అబీమెలెకు మనస్సు ఇక ఆమె చుట్టే తిరుగుతుంది. ఎందుకని? ఆమె చాలా అందగత్తె కాబట్టి ఏ విధంగానైనా నేను నా ఇంటికి తెచ్చుకోవాలి అని తెచ్చుకున్నారు. మరి అధికారంలో ఉన్నారు. అబ్రహాము గారేమో వలస వచ్చిన వారు, ఆ ప్రాంతపు వ్యక్తి కాదు. కాబట్టి పూర్తి అధికారం ఎవరిది? అబీమెలెకుదే. ఏదైనా ఎదిరించినట్టుంటే అబీమెలెకు గారి చేతిలో అబ్రహాము గారి పని అవుట్. కాబట్టి ఈయన ఏం చేశాడంటే సైలెంట్గా ఉన్నాడు. అబీమెలెకు ఏం చేశారంటే శారా గారిని తన ఇంటికి తెచ్చుకున్నారు. అప్పుడు ఏం జరిగింది? 3వ వచనం చదువుతున్నా నేను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను మాట. అబీమెలెకు ఎవరు? అన్యరాజు, అవునా? కనాను దేశం అది. అంటే కనానీలు ఎవరు? కనాను ఎవరి సంతానం? హాము సంతానం. అంటే ఇవన్నీ మీకు తెలిసినవే కానీ నేను పెద్ద చెప్పట్లా. కనాను ఎవరి కుమారుడు? హాము కుమారుడు. హాము సంతానము నుండి వచ్చిన వారే కనానులో నివసించి కనానీయులు. ఆ కనాను ప్రాంతంలోని ఒక ప్రాంతమే గెరారు. గెరారుకు రాజు అబీమెలెకు అంటే తన కనానీయుడు కాబట్టి ఖచ్చితంగా అన్యుడు. నేను అడుగుతున్నాను, ఒక అన్యుడు ఒక స్త్రీని తెచ్చుకుంటే దేవుడెళ్ళి అతనికి చెప్పడం ఏంటి? ఒకవేళ దేవుడే వెళ్ళి చెప్తే అతనికి దేవుడు పరిచయం ఉన్నాడా? అసలు ఇది దేవుని మాటను ఎలా గుర్తించగలిగాడు? ఇప్పుడు మనమే తీసుకుందాం. మనోళ్ళ మాటే మనం గుర్తుపట్టలేం కదా. నిజంగా దేవుడే వచ్చి పిలిచినా నిజంగా నువ్వు దేవుడివేనా ఒకసారి నేను గిల్లుకోనా అంటాం. అంతెందుకు, మనం ఆయన హృదయ గారి విషయంలో అదే చూస్తాం కదా. పేతురు గారు వెళ్ళి పిలుస్తుంటే నువ్వు పిచ్చిదానివి, ఆయన ఎందుకు వస్తాడు ఇప్పుడు, మనం పిచ్చికి ప్రార్థన చేస్తున్నాం కానీ అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే విశ్వాసం లేనట్టు కనబడతా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన చూస్తే, అవునా? అంతెందుకు, మన న్యాయాధిపతుల్లో గిద్యోను గారు మనకు తెలుసు. ఆయన ఎన్ని సూచనలు అడిగారు నమ్మడానికి కదా. కానీ మీరు గమనించండి, ఇక్కడ అబీమెలెకు గారు ఒక అన్యుడు అతను ఏది చేసినా సబబే అనిపిస్తుంది మనకి. అవును, అతనికి దేవుడు తెలియదు కదండి, తప్పులు చేయకూడదని వాళ్ళకేంటి, నచ్చినట్టు చేసేస్తారు, అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, అది వాళ్ళకి అలవాటు, అది పెద్ద ఎవరు పట్టించుకో అని మనం కూడా మాట్లాడుకుంటాం. మరి అలాంటి ఒక వ్యక్తి, అలాంటి ఒక అన్యరాజు ఒక అందమైన అమ్మాయిని తెచ్చుకుంటే అది కామనే కదా, అవునే కదా. దావీదు గారి కాలంలో బత్షెబా గారితో పాపం చేసినప్పుడు దేవుడు నాతాను గారు పంపించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు కావాలనుకుంటే నేను ఇంకా చాలా మందిని, అంటే ఏంటి అర్థం? నువ్వు ఇంకా చేసుకోవచ్చనేగా, కావలసిన వాడు తెచ్చుకోవచ్చనేగా. మరి ఆ పని ప్రారంభంలోనే అబీమెలెకు గారు చేస్తే అది తప్పే కాదు. ఎందుకని? ఎప్పుడో రాజుల కాలంలో దావీదు గారు తెచ్చుకుంటే నేను అసలు నీకు కావాలంటే నేనే ఇస్తానన్న దేవుడు అబీమెలెకు గారు తెచ్చుకున్నప్పుడు తప్పుగానే ఎంచకూడదు. కానీ అబీమెలెకు గారి దగ్గరకు వచ్చి, నాయన అబీమెలెకు అంటే ఏంటి ప్రభువా అంటున్నాడు ఆయన. మరి ఆయనకి ఎలా తెలుసో కదా, అన్యుడు కదా. మామూలు కొంచెం ఆలోచన చేద్దాం మనం. అన్యుడు కదా, ఇప్పుడు తెలియనప్పుడు ఎలా ఉండాలి? సమూయేలు గారిలా ఉండాలి, అంతేనా? స్వరం గుర్తుపట్టడం మనకు తెలియనప్పుడు. ఎక్కడైనా దేవుడు మాట్లాడడం అంటే దేవదూత ద్వారా మాట్లాడడమే, ఇది మనకు తెలిసిన విషయం. నేను ప్రతిసారి దాన్ని మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు దేవుని స్వరము ఎరుగని వ్యక్తి ఏమనాలి? ఎవరా నన్ను పిలిచింది అనాలి. సమూయేలు గారు ఏం చేశారు? ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యారు నన్ను పిలిచారు, నేను వచ్చానండి అన్నారు కదా. అలా ఇప్పుడు అబీమెలెకు ఏం చేయాలి? ఒకవేళ అబీమెలెకు అని పిలిచారు, ముందు అలాగే పిలవాలిగా, పేరు పెట్టే పిలిస్తే ఎవరు నన్ను పిలుస్తుంది అని వెతుక్కోవాలి. అలా కాకుండా చక్కగా వినేసి
తెల్లారగానే లేచి ఆమె వాళ్ళ ఇంటికి పంపించి ఇంతలా చేశారు? అన్యుడు కదా. పైగా ఇష్టమై తెచ్చుకున్న అమ్మాయిని పంపించేయమంటే ఓ మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చూడాలి మనం వద్దంటే. ఏ పార్కో, ఏ బీచ్కో, ఏ సినిమాకో వెళ్ళాలనుకుంటారు, మన దగ్గరికి తెస్తారు. మనం ఓకే చేస్తే ఓకే, మనం వద్దన్నప్పుడు చూడాలి. కాళ్ళు రెండు నేలకేసి తన్నేస్తూ ఉంటారు, అడ్డం ఏదేస్తే దాన్ని ఇసిరేస్తూ ఉంటారు. కాదు, ఎందుకని? వద్దన్నామని. మరి ఇప్పుడు చాలా అందగత్తె శారా గారు ఆమెని తెచ్చుకున్నాడు, పైగా అధికారం కలిగిన వ్యక్తి, ఇగో ఉంటుంది కదా. నేను తెచ్చుకున్న అమ్మాయిని తిరిగి పంపించడమా, ఏమైతే అయిన తర్వాత చూసుకుందాం అనుకోవచ్చు. కానీ ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై స్వప్నంలో, బాబు నువ్వు తెచ్చుకున్న అమ్మాయి మరో వ్యక్తికి భార్య అంటే, అవునా, నిజమా, ఏది వాళ్ళ ఆయన కూడా ఒకసారి చూపించు ఫోటో, నిజమో కాదో చూస్తాను. ఏం అడగట్లేదు ఆయన, మనమే తిన్నేస్తాం. ఎందుకు? ఆమెను తిరిగి పంపించడం ఇష్టం ఉండదు. అందం కదండి, దానికే కదా రాజ్యాలు కూలిపోయేది, లేకపోతే వందల వేల మంది చంపుకునేది. ఎవరి కోసం అంటే అయితే అధికార దాహం, లేదంటే అమ్మాయి పిచ్చి. ఈ రెండింటికి ఎక్కువ సమాజంలో ఆనాటి నుంచి, ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. కానీ మీరు ఆలోచించండి, అబీమెలెకు తెచ్చుకుంటే అబీమెలెకు దర్శనంలో కనిపించాలని దేవునికి ఎందుకు కనిపించింది? కనిపిస్తే ఆ మాటను గౌరవంగా ఎందుకు అబీమెలెకు తీసుకున్నాడు అని మీరు ఆలోచిస్తే అతను ఎలాంటి వాడో బైబిల్లో రాయించారు దేవుడు కదా. కిందకి వస్తే ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడో సుమా అంటే, నువ్వు ఆమెను ఏమైనా చేసావా, నిన్ను చస్తావు అని చెప్పారు దేవుడు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు చచ్చినవాడు అనగానే వెంటనే తిరిగి పంపించేసి ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు. మళ్ళీ మామూలుగా ఆలోచించండి, ఒక అన్యుడు నువ్వు తిరిగి ఇచ్చేయాలి అంటే తిరిగి ఇవ్వడమే గొప్ప విషయం. ఇచ్చాక మళ్ళీ దేవుణ్ణి ఏదైనా అడుగుతారా? ఇది ఇవ్వమన్నా ఇచ్చేసాను, ఇంకా నువ్వు అసలు మాట్లాడరు. ఆయన వచ్చి నాన్న కోపం వచ్చిందా తిరిగి పంపించమని అని అడిగారు అనుకోండి, నేను కొంచెం బొంగమూతి పెట్టుకున్నాను, నేను చాలా అందంగా ఉందని తెచ్చుకున్నాను, నన్ను తిరిగి ఇచ్చేయమన్నారు, ఇక మీకు నాకేమొద్దు, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అనాలి. కానీ అలా కాకుండా ఆమెను తిరిగి పంపించేసి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అతను, ఏమని? ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? మేము నీతిమంతులం తెలుసా? ఎలా నీతిమంతులు? మేము తెలియక తెచ్చుకున్నాం. రెండోది, ఆయన ఒకవేళ వాళ్ళిద్దరే భార్య భర్తలని దేవుడు ఒకరు చెప్పుంటే, అతను నా చెల్లెలని చెప్పాడు కాబట్టి తెచ్చుకున్నాను. నేను కావాలని చేయలా. అతనికి భార్య అని తెలిస్తే నేను తెచ్చుకోకపోదును. అసలు చెల్లెలని చెప్పాడు కాబట్టి, అప్పుడు సంప్రదాయం ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నాను. ఒకటి. రెండు, నువ్వు తిరిగి ఇచ్చేయమనగానే ఇచ్చేస్తున్నా. ఎంతకంటే ఏం కావాలి? నీతి. నేను తప్పు చేశా, తెలియక చేశా, అది కూడా వాళ్ళన్న మాట ప్రకారం చేశా. వాస్తవం చెప్పండి, నేను తప్పే చేయలా. ఎందుకని? ఆయన చెల్లెలని చెప్పకపోతే నేను తెచ్చుకోనుగా, ఆమె కూడా నా అన్నని చెప్పకపోతే నేను తెచ్చుకోనుగా. నేను తెచ్చుకోవడానికి వెనక కారణం ఎవరు? నేను కాదు, అబ్రహాము శారాలే. అయినా మీరు చెప్పారు ఇచ్చేయమని, ఇచ్చేసా. ఇచ్చేసి కూడా ఆగిపోకుండా అతను చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రభువా, మేము అతనికి చెల్లెలని చెప్పింది కాబట్టే తెచ్చుకున్నాం, అయినా నువ్వు ఇచ్చేయమనగానే ఇచ్చేసాం. మరి మేము మంచోళ్ళమే కదా, నేను చేసిన ఈ పనిని బట్టి నా జనులందరినీ శిక్షిస్తావా? అంటే తన ప్రజలంటే ఎంత ఇష్టమో ఆయనకి, అంతేనా? రాజుకుండవలసిన లక్షణం ఇది. నేను తక్కువ చేస్తున్నాను అనుకోద్దు ఎవరి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు హైలైట్ చేసుకోవాలి. స్నానం చేస్తూ కనిపించిన అందానికి చూసి భక్తినే మర్చిపోయాడు దావీదు గారు. తాను చేసిన తప్పుకి తన జనులు ఎక్కడ శిక్ష పొందుతారో అని ఆలోచిస్తున్నాడు అబీమెలెకు గారు. అందుకే రాయించుంటారేమో ఇక్కడ కదా. ఒక్క సంగతి రాయించినా, ఒక సందర్భం రాయించినా, అన్యులను గురించి కూడా దేవుడు గొప్పగా రాయించారు అంటే వాళ్ళు నిజంగా దేవుని మనసు దోచినవారు. దేవుడు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ యథార్థంగా ఉండడం ఎలాగో వాళ్ళకి తెలుసు, నీతిగా ఉండడం ఎలాగో వాళ్ళకి తెలుసు. ఏంటి తెలుసు అంటే, కొన్ని రూల్స్ ఉంటే వాటిని అధిగమించడం వారికి తెలియదు, రూల్ ప్రకారం బ్రతకడం వాళ్ళకి తెలుసు. అందుకే అన్యులైనా మరొకరైనా దేవుడు ఎందుకు వాళ్ళ జీవితాలలో అవకాశం ఇస్తారు అంటే, వాళ్ళ యథార్థతను చూసి,
మనకెందుకు ఆయన పిల్లలమైనా మనకు అవకాశం లేదు అంటే మనలో యథార్థత లేదు కాబట్టి. ఇప్పుడు ఆయన శారా గారిని తెచ్చుకుంటే ఆయన వేరొకరికి భార్య, పైగా ఆ ఇద్దరి నుంచే యేసుక్రీస్తు రేపు రావాలి కాబట్టి అపవిత్రం అవ్వకుండా ఆమె ఉండాలి, నష్టపోకుండా ఇతను ఉండాలి కాబట్టి దేవుడే అతని దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఈరోజు మనము రక్షించబడిన తరువాత ఎన్నో తప్పులు చేస్తుంటే ఎందుకు దేవుడు మనల్ని ఖండించట్లేదు అంటే మనం యథార్థవంతులుగా ఆయన దృష్టిని ఇంకా ఆకర్షించలేదు కాబట్టి. నిజంగా మనం యథార్థవంతులుగా నీతిమంతులుగా ఆయన దృష్టికి కనిపిస్తే మనం ఏ తప్పు చేయకుండా ఏదో ఒక అవాంతరం ద్వారా దేవుడు మన తప్పు నుంచి కాపాడతారు. ఒక అన్యుని కాపాడిన వ్యక్తి మనల్ని కాపాడరా? అతనికి ఉన్న యథార్థతే మనకుంటే, అతనికి ఉన్న నీతే మనకుంటే మనల్ని కాపాడతారా లేదా? ఖచ్చితంగా. అందుకే ముందే చెప్పా, దేవుడు యథార్థవంతుడు. ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం అంటూ ఆయనకు ఉండదు. ఇతడు యథార్థవంతుడిగా కనిపించాడు, అతన్ని కాపాడాలని ఆయనకు అనిపించింది. ఇది మనం గుర్తించాల్సిన విషయం. నిజంగా ఇతని జీవితంలో, అబీమెలెకు గారి జీవితంలో మనం చూస్తే ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్న తర్వాతే తెచ్చుకున్నాడు. దొరికింది కాబట్టి, అందంగా ఉంది కాబట్టి ఏమైతే అయింది అని షెకెము గారిలాగా దీనా గారిని చేసినట్లు చేయొచ్చు. పొరుగు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినా, ఈయనకంటూ అక్కడ ఎవరు దేవుడు తప్ప ఎవరూ లేరు తనపై వైపు మాట్లాడడానికి. అబ్రహాము గారి వైపు శారా గారిని ఏం చేసినా నష్టపోతారే తప్ప మరొకటి ఏముండదు, నిందపట్టం తప్ప. కానీ షెకెము గారిలా చేయలా. అడిగి ఎవరు ఆవిడ అంటే ఆయనకి చెల్లి, తెలుసుకున్న తర్వాతే తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న వెంటనే దేవుడు కనిపించి చెప్పగానే ఏవలి ప్రభు తెచ్చుకున్నానుగా ఈ ఒక్కరోజుకు వాడుకొని రేపు పంపించేస్తా అనలే. తిరిగి పంపించడానికే ఇష్టపడాడు. పంపించేసానుగా ఇంకేముందో అన్నీ అయిపోయిందిలే అనుకోలా. తెచ్చుకోవడం కూడా ఒకవేళ నీ దృష్టిలో తప్పనిపిస్తుందేమో. నేను ఎందుకు తెచ్చుకున్నానంటే అతను నా చెల్లెని చెప్పాడు కాబట్టి తెచ్చుకున్నా. అందులో యథార్థత కనిపించట్లా మనకి. తాను ఎందుకు తెచ్చుకున్నాడో దేవునికి సంజేసి ఇవ్వాలా? దేవునికి తెలీదా? మీరు చెప్పండి. దేవునికి తెలియకపోతే దేవుడే వచ్చి వర్తమానం చెప్తారా? ఏమండి చెప్పిస్తారా? మరి అంత చేసినా మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువా, నన్ను బట్టి నీతి కలిగిన నా జనాంగాన్ని నువ్వు ఇబ్బంది పెడతావా, కష్టపెడతావా, నష్టపెడతావా అన్నప్పుడు దేవుడు పలుకుతున్న మాట అండి, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమెకు కూడా అతడు నా అన్న అననే. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనేను. నిజంగా దేవునితో ఆ మాట చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి కదా. నేను చేతులతో ఏది చేయలేదండి, కావాలని మంచి మనసుతోనే ఆమె చెల్లెలు అన్నారు కాబట్టి తెచ్చుకున్నా, యథార్థ హృదయంతో చేశాను అంటే దేవుడు చెప్తున్న మాట తెలుసండి. అసలు ఇది మీరు ఏ పెన్నున్న అండర్లైన్ చేసుకోండి. అసలు ఇప్పటికే చేసుకుని ఉంటారు చాలామంది, అయినా చేసుకుని వాళ్ళు చేసుకుని 6వ వచనం. అందుకు దేవుడు అవును, ఏంటవును? యథార్థ హృదయముతో దీన్ని చేసితవని నేను ఎరుగుదును. నీలో ఏ దోషము లేదు నాయనా, నువ్వేదో కావాలని నటించట్లేదు నాయనా, మంచి మనసుతోనే అన్ని అడిగే చేసావు, అర్హత కలవాడవనే చేసావు, అది నాకు తెలుసు. అవును, నువ్వు యథార్థ హృదయంతో చేసావనే సంగతి నాకు. అంటే దేవుడు అందరినీ చూస్తాడా? చెప్పండి, అందరినీ చూస్తాడా? అందరినీ చూస్తారు. ముఖ్యంగా యథార్థవంతులను చూస్తాడు. యథార్థవంతుల విషయంలో ఆయన ఎలా ఉంటారో ఒక మాట చూపిస్తా. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. 22, 26 2వ సమూయేలమ్మ. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థముగా ఉందువు. ఎలా ఉంటారట ఆయన? ఆ వ్యక్తి దయగలవాడైతే దేవుడు అతని మీద దయ చూపిస్తాడట. ఆ వ్యక్తి నీతిమంతుడైతే దేవుడు తన నీతిని అతన్ని కనుపరుస్తాడట. ఒక వ్యక్తి యథార్థవంతుడైతే దేవుడు తన యథార్థతను కనుపరుస్తాడట. అంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే దేవుడు తనలోని ఆ గుణాన్ని బయట పెడతారు, చూపిస్తారు. ఇప్పుడు అబీమెలెకు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా యథార్థంగానే ఉంటాడు. అవును, నువ్వు తెలియక నిజంగా యథార్థమైన మనసుతో చేసావు కాబట్టి
నేను కూడా నీకే ఇబ్బంది కలగకుండా, నీకే నష్టం కలగకుండా చూస్తున్నా. నేను చూసా నీ మనసుని. నువ్వు చూస్తే యథార్థవంతుడివి. ఇప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళి ఒక మాట చెప్పేవాడివి కాదు. నువ్వు నన్ను ఎరగకపోయినా పర్వాలా, కానీ నీలో ఉన్న యథార్థతను మాత్రం నేను చూస్తున్నా. నిజంగా ఇంతకంటే గొప్ప సాక్ష్యం కావాలంటారా? నిజంగా ఇలాంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు ఈరోజు కూడా అన్నిల్లో చాలామంది ఉన్నారు. మన క్రైస్తవులు అన్న మనమే ఆ సాక్ష్యాన్ని ఇవ్వలేని వారిగా ఉన్నాం. ముందు ఒక మాట, వెనక ఒక మాట, బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక మాట దేవునితో, అయిపోయి నాలుగేళ్ళు అయిన తర్వాత ఒక మాట చెప్పి మనమే దేవుని ఎదుటి యథార్థంగా లేవేమో, కానీ అన్యులు ఒకేలా ఉన్నారు కదా. అందుకే దేవుడు ఎవరి విషయంలోనైనా ఒకేలా స్పందిస్తారు. వాళ్ళలో యథార్థత కనిపిస్తే వాళ్ళని మెచ్చుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా బై మిస్టేక్ తప్పు చేస్తూ ఉంటే సరిచేయడానికైనా ఇష్టపడతారు. అలా సరిచేయబడిన లేక గొప్ప నష్టాన్ని తప్పించుకున్న రాజు ఎవరు అంటే అబీమెలెకు. ఒక అన్యుడై ఉండి ఇతని జీవితంలో ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఇతడు దేవుణ్ణి ఎరగలేదు, కానీ అతనికున్న యథార్థత అనేది అతని జీవితాన్ని కాపాడింది. అర్థమైందన్నమాట మీకు? అతనికున్న యథార్థతే అతన్ని పాపము చేయకుండా కాపాడింది. ఏం చేయకుండా కాపాడింది? పాపము చేయకుండా. ఎంత మంచి, అసలు అతని గురించి చదువుతుంటే ఎంత మంచోడో కదా. అరే అమ్మాయి ఎవరు కనుక్కురండి, దావీదు గారు కనుక్కురమ్మన్నారు. ఎలా కనుక్కురమ్మన్నారు? తెచ్చుకోవడానికి కనుక్కురమ్మన్నారు. ఎవరి భార్యో? ఈ నెల కనుక్కురమ్మన్నాడు. పెళ్ళయిందా? భర్త ఉన్నాడా లేడా? లేకపోతే తెచ్చుకుందాం, ఉంటే వద్దు మనకి అని ఒక మంచి ఉద్దేశంతోనే తెలుసుకున్నారు. ఈయన తెచ్చుకున్న తర్వాత దేవుడు కనిపిస్తే నువ్వు నిజంగా దేవుడివేనా? ఆయన నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నువ్వు నాకు దేవుడు కాదుగా అనట్లా. జాగ్రత్త అనగానే అయ్యో బాబోయ్ అలాగేనయ్యో జాగ్రత్త పడిపోయాడు. అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు యథార్థ హృదయంతో చేసావనే సంగతి నాకు కనిపించింది అబీమెలెకు. అందుకే నువ్వు ఎక్కడ తప్పు చేసేస్తావో, ఎక్కడ నా దృష్టిలో తప్పు చేసిన వాడు అయిపోతావో, పాపివైపోతావని నేనే అడ్వాన్స్ అయి ముందే వచ్చి నువ్వు తప్పు చేయకుండా నేనే నిన్ను. ఈరోజు అబీమెలెకు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నిజంగా మనం యథార్థ హృదయములమై ఏ పని చేసినా, అంటే మన మనుషులం కూడా తప్పులు జరగవచ్చు, కానీ ఆ తప్పు కావాలని చేస్తే కాదు, తెలియక ఒకవేళ మనం చేస్తే ఆ తప్పు చేయకుండానే దేవుడు మనల్ని కాపాడుతాడు. భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆ పాపం మనం చేయకుండా కాపాడుతున్నాడు. అంటే ఎక్కడో మనలో కొంచెం యథార్థత ఆయన దృష్టిని ఆకర్షిస్తుందన్నమాట, కనిపిస్తుందన్నమాట మన యథార్థత ఆయనకి. ఈరోజు లేక ఈ సాయంకాల వేళ అబీమెలెకు గారి జీవితాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి మనం ధ్యానం చేసుకోవాలని ఎందుకు చెప్పారంటే, మనలో యథార్థత ఎక్కడో లోపం కూడా కాదు, అసలు లేదేమో. మనం ఆయన దృష్టికి యథార్థవంతులుగా లేమేమో, లేదా ఉన్న కొద్ది గొప్ప లోపం ఎక్కడైనా జరిగిందేమో. అందుకే నీకు భక్తుల గురించి రోజు చెప్పినా నీకు అర్థం కావట్లేదులే, కానీ ఒక అన్యుడిని తీసుకొచ్చి నీ ముందు పెడతాను, ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో అని అబీమెలెకు గారిని తెచ్చిపెట్టారు మన ముందు. అర్థమైందండి నా మాట? మీకు అర్థమైందా? దేవుడు యథార్థవంతుడు కాబట్టి, యథార్థవంతుల ఎడల తన యథార్థతను కనుపరిచే దేవుడు కాబట్టి, అబీమెలెకు గారు యథార్థమైన మనస్సుతోనే ఆ పని చేశారు కాబట్టి ఆ తప్పు అతను చేయకుండా జాగ్రత్త పడడానికి, తప్పించుకోవడానికి అవకాశం అతనికి కలిగింది. నిజంగా అబీమెలెకు గారిలోని మంచి లక్షణాలు, ఒకటి ఆమె ఎవరో కనుక్కోవడం అయితే, రెండు దేవుడు చెప్పిన మాట వినడం అయితే, అసలు దేవుడు చెప్పిన మాట వినాలి అనే ఉంది చూడు, వింటాడనే నమ్మకం దేవునికి ఉంది కాబట్టి చెప్పించాడు. మంచి ఎవరు చెప్పినా వినే గుణము అబీమెలెకుకు ఉందన్నమాట. అంతేనా? కాబట్టి దేవుడు ఏం చేశారు? నీ యథార్థతను చూస్తున్నాను నాన్న, నువ్వు తప్పు చేయకుండా నేనే నిన్ను అడ్డుకుంటా, నువ్వు పాపము చేయదు. కానీ మనం పాపము చేయడానికి దేవుడు అడ్డు అంటే మనకు చేయకుండా ఆపడానికి మనల్ని ఎవరైనా పంపిస్తున్నా మనం అతి తెలివి కలిగిన వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తాం. అవసరమైతే వాళ్ళ మీదే మనం నిందలు కూడా వేసేస్తాం, ఏదో ఒక నింద వేసేస్తాం. ఇలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం. అందుకే తరచూ పాపంలో పడిపోతూ దేవుని మనస్సుని మనం గాయపరుస్తూ ఉంటాం. ఎందుకు అంటే వీటన్నిటికీ ఒకటే కారణం, మనలో ఏం లేదు, యథార్థత లేదు.
అది ఆయనకి చాలా ఇష్టమైనది కదా. ఎవరు దేవునికి ఇష్టలు అంటే సామెతల గ్రంథంలో చదువుకుంటాం మనం. యథార్థవంతులు ఆయనకు ఇష్టలు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు, విశ్వాసము కలిగిన వారు ఆయనకు ఇష్టలు. ఇవన్నీ ఆయన లక్షణాలు. ఆయన ఒకే మాట మీద ఉండే తత్వం అయింది. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నా వాళ్ళు కూడా ఆయనకి మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కదా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు స్నేహం చేయాలంటే ఇద్దరివి కలవాలి లక్షణాలు, అలవాట్లు. పాడేవాడికి పాడేవాడు స్నేహితుడు, మౌనంగా ఉండేవాడికి మౌనంగా ఉండేవాడు స్నేహితుడు, అల్లరి చేసేవాడికి అల్లరి చేసేవాడు స్నేహితుడు, పిసినారికి పిసినారి స్నేహితుడు, దుబారా ఖర్చు చేసేవాడికి ఆడే స్నేహితుడు. ఎందుకంటే ఆ ఇద్దరు కలవాలి, ఆ ఇద్దరు కలవాలి కదా. మనం ఎందుకు నచ్చుతాం దేవునికి అంటే ఆయన లక్షణాలు మనలో ఉంటేనే. ఒకవేళ ముందు లేకపోయినా వెనక మనం వాటిని తెచ్చుకోగలిగేలా ఉండాలి అంటుంది వాక్యం ప్రియులారా. ఓకేనా. ఇక రెండో వ్యక్తిని చూపిస్తాను మీకు. ఆయన ఒక కన్యరాజే. ఆయన ఎవరు? ఒక కన్యరాజు. ఎవరో చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, కోరెషు గారు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇతడు పారసీక రాజు. బబులోను తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది కదా. బబులోను తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఆ పారసీక సామ్రాజ్యపు చక్రవర్తిలో పేరుగాంచినవాడు కోరెష్. ఈ కోరెషు ఒక చాటింపు వేయించాడు తన రాజ్యంలో. ఏమని అంటే, పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా, ఆకాశమందలి దేవుడైన యెహోవా. కోరెషుకి దేవుడు యెహోవానా? కాదండి. కోరెషు ఎవరు? కోరెషు ఎవరు? అన్యుడు, పారసీకపు రాజు, లేక మాదీయ దానిలో నుంచి వచ్చినవాడు. వాళ్ళ దేవతలు ఎవరు? వాళ్ళ దేవుడు ఎవరు? యెహోవానా? కాదు కదా. కానీ ఆయన ఏమని పలుకుతున్నాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా, లోకమందున్న సకల జనములను నా వశము చేసి నేను రాజునయ్యాను అంటే దానికి కారణం ఆకాశమందలి దేవుడైనా. నిజమా? ఆయన దేవునిగా కలిగిన మనమేమో అన్యుల్లా మారిపోవడానికి ప్రయత్నం చేస్తాం అవకాశం వస్తే కదా. కొంతమంది చాలామందిని బయట చూస్తూ ఉంటాం. మన వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు బయటికి వెళితే తక్కువగా చూస్తున్నారు అనగానే గబగబా బొట్టు పెట్టేసుకొని ఏయో చేసేసి మాకు ఏదో జస్ట్ అంతేనండి, మేము అది కాదండి అని చెప్పేసుకుంటూ ఉంటారు. ఎందుకని? తగ్గిపోతుందేమో, తేలికైపోతామేమో వాళ్ళ ముందని. అంతెందుకండి, ఇవాళ ఎందుకు? ఆ రోజుల్లో వాళ్ళు చేసింది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరూ చేసింది ఏంటి చెప్పండి? విగ్రహారాధన. ఏ విగ్రహారాధన? మొలకు దేవతని, ఆ దేవతని, ఈ దేవతని, అషేరా దేవతని, వీళ్ళనే కదా. దాగోను దేవతని, వీళ్ళనేనా? మహాజ్ఞాని అయిన సొలొమోను గారి సహితం ఆరాధించింది ఎవరిని? మహాజ్ఞాని అయిన సొలొమోను గారే. ఏ దేవునికి ఇది బంగారు దేవాలయాన్ని కట్టాడో దానికి ఎదురుగానే అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. అవునా? ఎవరిని గురించి ఆయన కీర్తించాలి? నా తండ్రి తరువాత ఈ స్థాయికి నేను వచ్చాను అంటే కేవలం దేవుని కృప అని కదా ప్రపంచానికి చెప్పాలి. ప్రపంచం తర్వాత ముందు తన పిల్లలకి చెప్పుకోవాలి కదా. దావీదు గారు సొలొమోను గారికి చెప్పారు. సొలొమోను గారు తన పిల్లలకి చెప్పాలి వద్దా? చెప్పాలి. కానీ ఆయన చెప్పడానికి ఛాన్స్ ఏది? అన్య దేవతలను ఆరాధించే అమ్మాయిలందరినీ చేసేసుకుని వాళ్ళందరికీ పిల్లల్ని కనేసి మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని వదిలేశాడు. అంటే నేను తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు, జరిగింది అదే. ఆ తర్వాత పశ్చాత్తాపడి మార్పు చెందారు కాబట్టి మనం మాట్లాడుకుంటాం. కానీ ఆన్ ది స్పాట్ విషయం మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుకోవాలి? చేసింది అదే కదా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం చదువుకోండి. యెరూషలేము దేవాలయానికి ఎదురుగానే బలిపీఠాలు కట్టాడు అన్య దేవతలకు సొలొమోను గారు. అసలు యెహోవాయే దేవుడు
ఆయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పాలి ఇశ్రాయేలు ప్రజలంతా, రాజులైనా సామాన్యులైనా, అవునా కదా? కానీ వాళ్ళేమో ఎక్కడికక్కడే వాళ్ళ దేవతను ఆరాధించడానికి ఇష్టపడి అదేదో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ మరి అన్ని రాజులు ఏం చేస్తున్నారు? దేవుడు పిలిస్తే చెప్పండి ప్రభు అంటున్నారు అబీమెలెకులాగా. దేవుడు సింహాసనం ఇస్తే ఆకాశమందరి దేవుడైన యెహోవాయే వీళ్ళందరినీ నాకు జనముగా చేశాడు, అంటే నన్ను రాజుగా చేసి వీళ్ళందరినీ నా దగ్గర పెట్టాడు అని ఒక అన్ని రాజు చెప్పుకుంటున్నాడు. మరి వాళ్ళని ప్రేమించాడు కాబట్టి వాళ్ళ గురించి రాయించారు దేవుడు. వీళ్ళు ప్రేమతో చెప్పారు కాబట్టి దేవుని గురించి వీళ్ళ గురించి కూడా దేవుడు రాయించారు. ఏమంటున్నాడు ఈయన? పారసీకపు రాజు ఏమంటున్నాడు? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి నా చేతి కింద పెట్టి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక లోకంలో మనుషులు ఎవరు లేరా? వెళ్ళిపోయిన వారిలో భక్తులు ఎవరు లేరా? ఎందరు భక్తులున్నా పర్మిషన్ రాజే ఇవ్వాలి కదా? నేను మిమ్మల్ని మాట్లాడుతాను, 70 సంవత్సరాల గ్యాప్ ఎందుకు ఇవ్వాలి? బబులోను రాజు నెబుకద్నెజరు కాలంలోనే తిరిగి యెరూషలేము కట్టబడొచ్చు కదా అంటే నెబుకద్నెజరు మనసు దేవునికి నచ్చలా. కోరెష్ నచ్చాడు. కోరెష్ని పంపించాలనుకున్నాడు. ఇప్పుడు కాదు, ఇక్కడ రాయబడిన మాట కాదు. కోరెష్ని గురించి దేవుడు ముందే చెప్పేశాడు. ఒకసారి చూస్తారా మాట? యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం. కోరెషుతో నా మంద కాపరి, మళ్ళీ చదవమ్మ మాట, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఎవరు ఇంతకీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు? నిజమా? ఆయన ఎందుకు నెరవేరుస్తాడు? ఆయనకేం పని? ఆయన నమ్మిన దేవుడు కాదే, అవునా కదా? ఎప్పుడు ఎన్నో సంవత్సరాల గ్యాప్లోనే ముందే చెప్పేస్తున్నాడు దేవుడు, నెరవేర్చిన వాడు కాదు, నెరవేర్చువాడు. ఇంకేనా పుట్టక ఉనిపే ప్రవచనం ఇది. ఏమని ప్రవచనం? యెషయా గారి ప్రవచనం ఇది. యెషయా గారు అంటే మీకు తెలుసుగా, ఉజ్జియా, యోతాం, ఆహాజుల కాలం. చివరికి వచ్చి యెహోయాకీను, సిద్కియా గారి కాలంలో బబులోను రాజు వస్తాడు. ఆయన వెళ్ళాక కోరెష్ రావాలి, అవునా? ఇంత గ్యాప్ ఉండగానే దేవుడు కోరెష్ని గురించి రాయిస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నా ప్రజలు నా మాట వినకుండా నన్ను ధిక్కరించారు, వాళ్ళ తిక్క కుదరాలి అంటే నువ్వే వాళ్ళని కాయాలి. ఎవరు కాయాలి? నువ్వే కాయాలి అంటూ ఆయన గురించి ఇచ్చిన మంచి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా చిత్తమంతయు నెరవేర్చువాడు, నాకేది ఇష్టమో అది చేస్తాడు కోరెష్. నిజంగా ఒక అన్యుని మీద ఉన్న నమ్మకం ఈరోజు మన మీద దేవునికి ఉందా? మీరు ఆలోచించాలి. ఈరోజు పుట్టక మునిపే అప్పటికి అన్నిటిగా ఉండగానే కోరెష్ని గురించి దేవుడు సెలవిసి ఈ మాట చదువుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా దావీదు గారు గుర్తుకు రావాలి, యేసుక్రీస్తు వారు గుర్తుకు రావాలి. తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని దేవుడే కనుగొన్నాడు అని సమూయేలు గారు వచ్చి సౌలు గారితో చెప్పారు దావీదు గారి విషయంలో. నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నారు యేసుక్రీస్తు వారు. ఆ ఇద్దరి మధ్యలో మనకు గుర్తుకు రావాలి ఇప్పుడు కోరెష్ గారు. కోరెష్ అనబడే ఒక అన్య రాజుని గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నా చిత్తాన్ని అతను నెరవేరుస్తాడు. ఏంటి నా చిత్తం? నేను ఉంటానని చెప్పిన నా మందిరం శిథిలమైపోయింది, దాన్ని తిరిగి కట్టాలి అంటే కోరెష్ వల్లనే జరుగుతుందా పని. చేయగలడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కోరెష్ ఎదుటి వారిని గౌరవించే మనసు కలిగిన వాడు అనమాట. వాస్తవానికైతే యెహోవా దేవుణ్ణి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజలలో భక్తిపరులైన వారు, ప్రవక్తలైన వారు అతని అండర్లో ఉన్నప్పుడు, కోరెష్ గారి కాలం వరకు దానియేలు గారు ఉన్నప్పుడు వాళ్ళందరినీ పట్టించుకోవలసినంత అవసరత కోరెష్కి లేదు. ఎందుకని? వాళ్ళందరూ చెరగొని వచ్చిన బానిసలు. నచ్చితే ఓ ముద్ద పెట్టిస్తాడు, కుదిరితే తన దగ్గర పెట్టుకుని పని చేయించుకుంటాడు, వాళ్ళకి ఏమైనా తెలివితేటలుంటే వాడుకుంటాడే తప్ప వాళ్ళను గూర్చి ఆలోచించి, వాళ్ళు ఆరాధించే దేవుని గూర్చి ఆలోచించి, దేవునికి ఏది ఇష్టమో దాన్ని తిరిగి కట్టాలన్న ఆలోచన ఒక అన్యరాశికి రావడం అంటే అతను మంచి మనసు కలిగిన వాడు అనమాట. నా దేవుడు నాకెంతో, వాళ్ళ దేవుడు వాళ్ళకి అంతే కదా.
నేను రాజునైనా వాళ్ళు బానిసలైనా వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక ఆనందం ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక దేవుడు ఉంటాడు కదా అని సాటి వారిని ప్రేమించి సాటి మనుషులను తనతో సమానంగా చూడగలిగిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అయి ఉంటాడు కోరెష్. అందుకే దేవుడు అతని గురించి సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? నా ఇష్టమంతయు నెరవేరుస్తాడు. అందుకే నిజంగా నెరవేర్చాడు. ఆయన ఏమంటున్నాడు? ఈ ప్రజలందరూ నా కిందకి వచ్చారంటే నా దేవతల గొప్పతనం అనట్లే, ఆకాశమందలి దేవుడైన యెహోవా నాకు ఈ జనాన్ని నా దగ్గరకు చేర్చాడు. ఆ మనస్సు చాలు కదా ఆయనకి. దేవుడు ఎప్పుడు తనకు మొదటి స్థానం కావాలని కోరుకుంటాడు. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏది జరిగిస్తున్నా దేవునిది ముందు మొదట పెట్టి ప్రక్కన పెట్టి తర్వాత నీది నువ్వు చూస్తే అది చాలు ఆయనకి. నీకోసం ఏదైనా చేయగలడు. ఒకవేళ దానియేలు గారు లాంటి వాళ్ళు, షద్రక్ మేషక్ అబేద్నెగో, అనన్య మిషాల్ అజరియా గారు లాంటి వాళ్ళు వచ్చి కోరెష్ గారితో మీరు భలే చెప్పారులే, మీ దేవతలకు ఏం శక్తి ఉంది, మీ దేవతలు ఏం చేయాల, మా దేవుడే నీకు రాజ్యం ఇచ్చాడు అని ఒకవేళ చెప్పినా కాదు అని తృణీకరించాలి కోరెష్ మామూలుగా అయితే. అవునా? మీ దేవుడు నాకు రాజ్యం ఇవ్వడం ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా, ఎవరు అక్కడ తీని రేలుతాను అనాలి మామూలుగా అయితే. అవునా కదా? కానీ ఆయనే చెప్తున్న మాట ఏంటి? దేవుడైన యెహోవా ఈ జనులను నా దృష్టికి తీసుకొచ్చాడు, నన్ను రాజును చేశాడు. ఆయనకు ఒక ఇష్టం ఉంది, పాడైపోయిన శిథిలమైపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నేను పర్మిషన్ ఇస్తున్నా, వెళ్ళండి మీరు అన్నాడు. నెబుకద్నెజర్ తెచ్చి దాచిన బంగారపు వస్తువులన్నీ బయటికి తెప్పించి మిత్రదాత ద్వారా వీళ్ళకి ఇప్పించి వీళ్ళను మరలా యెరూషలేమునకు పంపించి మందిరం కట్టించడానికి తన వంతు సహకారాన్ని అందించిన వ్యక్తి. కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపించాడు, పర్మిషన్ ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత అర్తహషస్త ఆ రాజు పంపిస్తాడు, మనకు తెలిసిన విషయం. మనకి ఇక్కడ కావాల్సింది కోరెష్ అంతే. ఇతను ఒక అన్యరాజు అయినప్పటికీ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినవాడు కాబట్టి దేవుడు అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. నిజంగా మంచి వాళ్ళైతే, యథార్థవంతులైతే, నీతిమంతులైతే, వాళ్ళు మంచివాళ్ళు అనిపిస్తే వాళ్ళని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. మనకు అనిపిస్తుంది భలే చెప్తున్నావు, వాళ్ళతో మనకేంటి, వాళ్ళ ద్వారా మనకు నేర్పడం ఏంటి అనిపిస్తుందా? అవును, మరి మనకంటే వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళనే వాడుకుంటాడు. అవునా కదా? మనకంటే వాళ్ళు యథార్థవంతులైనప్పుడు, ఆయన మనసుకి నచ్చేది యథార్థత అయినప్పుడు, ఆ యథార్థత ఎవరిలో ఉంటే వాళ్ళనే వాడుకుంటాడు. అనడానికి మరొక ఎగ్జాంపుల్, మరొక సందర్భాన్ని మీకు చూపించి నేను ముగిస్తా. మనం ఈ మధ్యలో కూడా మాట్లాడుకున్నాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం మనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 35వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుకుంటే ఇక్కడ ఒక రాజు కనిపిస్తాడు. అతనే యోషియా. యూదా రాజులలో కాస్త మంచోళ్లలో ఆయన ఒకడు. దావీదు గారు మంచివారు, యెహోషాపాతు గారు కాస్త మంచివాళ్ళు, హిజ్కియా గారు కొంచెం మంచివాళ్ళు, అంటే కొంతైనా మంచి పని చేసిన వాళ్ళుగా కనబడుతుంటారు. తర్వాత మనకు కనిపించే చాలా మంచి వ్యక్తి ఎవరంటే యోషియా గారే. ఈ యోషియా గారు ఎంత మంచివాడు అంటే చాలా ప్రజల్ని చక్కగా పరిపాలించాడు, వదిలేసిన పస్కా పండుగను మరలా పునరుద్ధరించాడు, పాడైపోయిన మందిరాన్ని తిరిగి బాగు చేయించాడు, ధర్మశాస్త్రం చెల్లాచెదరిగా మనష్షే గారి కాలంలో చెల్లాచెదరైపోయింది వ్యవస్థ అంతా. హిజ్కియా గారి కుమారుడు ఎవరు? మనష్షే గారి కుమారుడు ఎవరు? ఆమోను గారి కుమారుడు యోషియా గారు. హిజ్కియా గారి నుంచి యోషియా గారి మధ్యలో 2 రాజులే పరిపాలించారు, మనష్షే, ఆమోను గారు. కానీ వీళ్ళిద్దరూ చాలా భయంకరంగా పరిపాలించారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు బైబిల్ చరిత్రలో, యూదా రాజుల చరిత్రలో అత్యంత క్రూరుడు ఎవరు అంటే మనష్షేనే. మొత్తం దేవాలయాన్ని శిథిలం చేశాడు, ధర్మశాస్త్రాన్ని ముక్కలు చేసేసాడు, ఏ వస్తువు ఎక్కడుందో తెలియని పరిస్థితి, అగ్నిగుండాలు దాటించాడు పిల్లల చేత, భయంకరమైన పరిపాలన చేశాడు. అప్పుడు శిథిలావస్థకు చేరిపోయిన దాని అంతటిని మరలా తిరిగి బాగు చేసిన ఘనత ఎవరిది అంటే యోషియా గారిది. కానీ మీకు విచిత్రమైన విషయం చెప్పనా? ముందే చెప్తున్నా, నేను ఎవరిని తక్కువ చేయట్లా. మనం ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళని మాత్రమే మనము ఆలోచిస్తున్నాము ఇప్పుడు, అంతే. అంతే తప్ప వేరే ఆపోజిషన్ వ్యక్తిని మనం తక్కువ చేస్తున్నానని మాత్రం మీరు ఎప్పుడు భావించొద్దు. అంటే ఇప్పుడు యోషియా గారిని నేను తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు. కానీ ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే
ఫరో నెకో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఎవరి మీదకి? చదువు 20వ వచనం. యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది యొద్దనున్న కర్కెమిష్ మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరును. ఫరో నెకో వెళ్తున్నాడని తెలిసి యోషియా గమనించి, అమ్మో ఐగుప్తు రాజు వెళ్తున్నాడు, రేపైనా నా మీదకి రావచ్చు, ఎందుకన్నా మంచిది, ఇప్పుడు నేను మంచి ఫామ్లో ఉన్నాను, దేవునికి ఇష్టమైన పనులన్నీ చేశాను, ఇప్పుడు దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, కాబట్టి ఈ టైంలోనే దేవుని కృప నా మీద ఉండగానే ఆ ఫరో నెకోను ఒక ఆట ఆడిస్తే, ఒక చూపు చూస్తే రేపు నా మీదకి అతను రాడు అనుకున్నాడు. ఏమన్నా వింటున్నారు అందరూ? ముగింపులోకి వచ్చేసాను, నేను 3వ వ్యక్తిని చూపిస్తున్నా. రాడు అనుకున్నాడు, అనుకుని బయలుదేరి వెళ్ళాడు. 21వ వచనం చదువుతున్నా. అయితే రాజైన నెకో అతని యుద్ధకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఎందుకు రాజా? వాస్తవం చెప్పండి మీరు, నా వైపు చూసి ఒకసారి. ఫరో నెకో ఒక రాజు, ఐగుప్తు రాజు. యోషియా యూదా రాజు. ఒక రాజు ఇంకో రాజు మీదకి దండెత్తితే ఎవరు బలం ఎంతో వాడు చూసుకోవాలి, అంతేనా? ఎవరైనా ముందే కబురు పెట్టి ఎందుకు నాతో నీకు అంటారా? అలా ముందు ఎప్పుడు కబురు పెడతారో తెలుసా? మన బలం సరిపోదు అనుకున్నప్పుడు రాయబారం పంపిస్తారు సంధి కుదుర్చుకోవడానికి. బాగా వినండి నా మాట. ఒక రాజు మంచి సైన్యంతో యుద్ధానికి వస్తున్నాడు అనుకో, నా దగ్గర సైన్యం లేదనుకో, అప్పుడు నేనేం చేస్తాను? కబురు పెడతా, రాజా నా మీదకి యుద్ధానికి రావద్దు, నేను నీకు సుంకం కడతా, కప్పం కడతా, దయచేసి నేను నీకు సామంతరాజుగా ఉంటాను, నా మీద అధికారం నీదే అని సంధి పంపిస్తా. లేదు నాకు మంచి సైన్యం ఉందనుకో, వెళ్ళి తలపడతా, యుద్ధం చేస్తా, అయితే గెలుస్తా లేకపోతే ఓడిపోతా. అంతేనే కదా జరిగేది. ఇప్పుడు నా వైపు చూడండి. ఫరో నెకో వేరే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఈ సంగతి యోషియాకి తెలిసింది. యోషియా బయలుదేరి వచ్చేటప్పుడు యోషియా వస్తున్నాడని తెలియగానే నెకో ఏం చేయాలి? సరే నేను వెళ్ళే యుద్ధం తర్వాత చేద్దాం, ఈడేంటి ముందు ఎగురుకుంటూ వస్తున్నాడు, ఒకసారి వాడి పని చూద్దాం అనుకుని వెనక్కి తిరగాలి, యుద్ధం చేయాలి. ఒకవేళ యుద్ధం చేయలేకపోతే ఏం చేయాలి? అయ్యో నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావట, నా దగ్గర అంత సైన్యం లేదు, దయచేసి నీతో సంధి కుదుర్చుకుంటే నేను చెప్పాలి. కానీ అయ్యా నాతో నీకెందుకయ్యా, నేను నీ మీదకి రాలేదు కదా, నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు? ఎవరైనా బుజ్జగిస్తారండి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు? బుజ్జగిస్తారు ఎవరైనా? అయితే సంధి లేకపోతే యుద్ధం. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని పంపించి కబురు పెట్టాడు. ఏమని? నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తున్నావని తెలిసింది, నాకు నీ మీద యుద్ధం చేయడానికి తగినంత సైన్యం ఉంది, కానీ అసలు నేను బయలుదేరింది నీకోసం కాదయ్యా బాబు, ఎందుకు అనవసరంగా నువ్వు నా మీదకి వస్తావు? నువ్వు నా మీదకి వస్తే నా సైన్యం ఎక్కువ, ఇప్పుడు నేను అనవసరంగా నీ మీదకి వస్తే నా చేతులు నువ్వు చచ్చిపో. ఈ మాట ఎవరైనా చెప్తారండి? ఓడించి చంప ఒకడ పడేసి రాజ్యాన్ని కలుపుకొని అవతల మీదకి యుద్ధానికి వెళ్ళిపోవాలి సైలెంట్గా. కానీ ఆ పని చేయడానికి ఇష్టపడట్ల నెకో. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, నెకోకి యూదా రాజైన యోషియా గారి గొప్పతనము మంచితనము తెలుసు. యోషియా అంత గొప్పగా ఉండడానికి యోషియా దేవుని గురించి కూడా తెలుసు. ఆ దేవునిని బట్టి ఇతరు చేసిన మంచిని బట్టి అకారణంగా యుద్ధం చేసి చంపాలని అనుకోవట్లేదు. ఇది కాదు యథార్థత. యుద్ధానికి వస్తున్నాడా? ఎవరు? మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బయలుదేరండి, దావీదు గారు వేసుకున్నాడు కదా నాబాల్ గారి మీదకి వెళ్ళడానికి, బయలుదేరండి రా, కత్తులు తీయండి అన్నట్టు ఈయన వెనక్కి తిరిగి బయలుదేరాలి. అలా వెళ్లకుండా చక్కగా కబురు పంపిస్తున్నాడు మంచి మనసుతో. ఏమని? నీతో నేను శత్రుత్వానికి రాలేదు, నీతో నేను యుద్ధం చేయాలనుకోవట్లా, అసలు నువ్వు నాకు శత్రువే కాదు, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి నెకో. ఇలాంటి రాజులు కూడా ఉంటారా? అన్ని రాజులు ఉంటారా? అబీమెలెకు గారిది ఒక టైపు. తన దగ్గరకు అమ్మాయి వచ్చింది కాబట్టి నష్టపోతానేమో అని తిరిగి అప్పగించి బ్రతిమలాడుకున్నాడు అనుకుందాం. కోరేష్ గారిది ఒక టైపు. తను మంచి చేసి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మంచివానికి యథార్థవంతుడిగా ఉండాలనుకోవడం. మరి ఇతను చేస్తున్నది ఏంటి? యూదా రాజు ఎవరో తెలుసుకొని, ఆ రాజు గొప్పతనాన్ని తెలుసుకొని, ఆ రాజు గొప్ప పనులు చేయడానికి కారణమైన దేవుడెవరో తెలుసుకుని, ఆ దేవుని గొప్పతనాన్ని గుర్తించి, ఆ దేవునికి కుమారుడైన ఈ యూదా రాజుని నేనేం చేయకూడదు, చెయ్యడానికి సామర్థ్యం ఉండి తనను తాను అణుచుకుంటూ యూదా రాజుకి చక్కని సలహా ఇస్తున్నాడు. నా శత్రు యూదా రాజా,
భలే ఉంటాయి ఆ మాటలు చదువుతుంటే. యూదారాజా, నీతో నాకేం పని అయ్యా బాబు, నీ మీదకి వచ్చాను అనుకుంటున్నావా? లేదు లేదు లేదు, నీతో నాకే పని లేదు, నీ పని నువ్వు చూసుకో, తిరిగి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా. పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప ఆజ్ఞాపించెను. అయినను యోషియా గారు కూడా మనలాగా ఆలోచిస్తున్నాడు. నువ్వన్నీ రాజువి, నీ దృష్టికి మా దేవుడు చెప్పడం ఏంటి? దేవుడు నాకు తోడుగా ఉండి నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నెకో. నెకో అంటే ఫరో నెకో. ఫరో నెకో అంటే ఫరోలు ఎవరు? ఐగుప్త చక్రవర్తులు కదా. ఫరో నెకో ఏమంటున్నాడు? దేవుడు నా తోడుండి నా శత్రువుల మీద నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నాకు విజయాన్ని ఇచ్చే సందర్భంలో నువ్వు అడ్డొస్తే నీ మీద కూడా నాకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి నిన్ను చంపాలనుకోవట్లేదు బాబు, నువ్వు తప్పుకో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు యోషియా గారు? చెప్పండి ఏం చేయాలి? ఓకే, నా కోసం రాలేదా, నువ్వు అయితే మంచిది, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా ఏం చేశారు? అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధం నుండి తిరిగి పోక. అసలు ఎంత విచిత్రం అనిపిస్తుందో కొన్ని సందర్భాలు. యుద్ధం చేయాలని చాలా బొబ్బలాటంగా ఉంది ఫరో నెకోతో యోషియా గారికి. మామూలుగా అయితే బతిలాడి చెప్తున్నాడు, యుద్ధం చేయట్లా, కానీ యుద్ధం చేయాలి. ఏం చేయాలి? వేషం మార్చేసుకుంటే నన్ను గుర్తుపట్టలేడు కాబట్టి యుద్ధం చేసేద్దాం, మోసం చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడే నెకో ద్వారా పలికిస్తున్నాడు ఈ మాట, వెళ్ళిపోనాయన అని. మీరు కిందకు వస్తే అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని. ఈ మాట చూడాలి. యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలు వెనక. నెకో నోటి నుండి వచ్చింది ఎవరి మాటలు అనమాట? ఆయన నోట. ఈయన మాట ఏంటండి? మన నోట కదా ఉండాలి. మన నోట అయ్యయ్యో ఉంటాయి పంచాంగాలు కదా, మన నోట ఏవేవో ఉంటాయి. కాబట్టి దేవుడు అలాంటి యథార్థవంతులను వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మనమేమంటాం? నీకు అసలు దేవుడే తెలియదు, నీకు భక్తే లేదు, నీకు పరిశుద్ధాత్మ లేదు, నువ్వు రక్షణే పొందలేదు, నువ్వెందుకు పలుకుతావు మంచి, నువ్వేం చెప్తావు మంచి అనుకొని పక్కన పెట్టేస్తాం. కానీ ఎవరి నుండి వస్తున్నా ఆ మాటను పరిశీలించవలసిన బాధ్యత మన మీద ఉంది అని ఈరోజు అన్ని రాజుల జీవితాల నుంచి దేవుడు మనకి నేర్పిస్తున్న విషయం అండి. అందుకే వీళ్ళు అన్యులైనా దేవుని ఎరుగని వారైనా వారి కాలంలో ఉన్న భక్తులను బట్టి వాళ్ళ దేవుని గొప్పతనాన్ని గుర్తించగలిగారు వీళ్ళు. అర్థమైందా మీకు నా మాట? ఆ కాలంలో ఇది ఇర్మియా గారి ప్రవక్తగా ఉన్న కాలం, యెషయా గారి ప్రవక్తగా ఉన్న కాలం అనుకుందాం. 70 ఏళ్ళు కావాలి కదా. ఆ కాలంలో ఆ ప్రవక్తల జీవితాలను, ఆ ప్రవక్తలు ఎవరి తరపున ప్రవచిస్తున్నారో వాళ్ళ దేవుని గొప్పతనాన్ని గుర్తించి జాగ్రత్త పడ్డారు వీళ్ళంతా. మన నెబుకద్నెజర్ విషయం కూడా చూస్తాం. యెరూషలేము మీదకి దండయాత్ర చేయడానికి నెబూజరదాను పంపించేటప్పుడు చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళగానే, యూదా దేశానికి వెళ్ళగానే ఇర్మియా అని ఒక భక్తుడు ఉంటాడు, ముందు ఆయన ఎక్కడున్నాడు కనుక్కొని నీ దగ్గరికి తెచ్చుకో, ఆయన ఏది చెప్తే అది చెయ్యి అని చెప్పాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఆయనకేం పని? ఇక్కడున్న యెహోయాకీను, సిద్కియా ఈ మందంతేమో తిట్టకూడదు, కానీ ఈ మందంతేమో దేవుణ్ణి వదిలిపెట్టి అమ్మో దేవుడు మనల్ని ఏదో చేసేస్తాడంట బాబోయ్, ఎందుకు వచ్చింది, ముందే సరెండర్ అయిపోదాం, లేదని యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయొద్దురా బాబు, ఆయనతో వెళ్ళిపోండి, 70 ఏళ్ళు అక్కడ ఉంటారు మీరు క్షేమంగా దేవుడు చెప్తే, లేదు యుద్ధం చేయాల్సిందే అని యుద్ధం చేస్తున్నారు. కానీ అన్ని రోజులు నెబూజరదాను సైన్యాధిపతిని పంపించేటప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నెబూజరదాన్, నువ్వు యూదయాకి వెళ్ళగానే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళ ప్రవక్త ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇర్మియా, అక్కడికి వెళ్ళు, ఆయన నీ దగ్గర తెచ్చుకో, ఆయన ప్రవచనాలు చెప్తాడు, ఆయన ఏది చెప్తే నువ్వు అది చెయ్యి. అసలు ప్రవచనాలు చెప్పడానికి ఇర్మియా గారిని దేవుడు ఎవరి కొరకు ఎంచుకున్నాడు? యూదా ప్రజల కొరకు. ఎంచుకున్న యూదా ప్రజలు వినట్లా, కానీ ఎవరు వాడుకుంటున్నారు? అన్యరాజైనా బబులోను రాజైనా నెబుకద్నెజర్ వాడుకుంటున్నాడు. ఈరోజు ఈ సందర్భాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనలను సరిచేయడానికి, మన వాళ్ళ చేత చెప్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం వినకపోతే, మనం వినాల్సిన సూచనలన్నీ ఎవరో వినేసి వాడేసుకుని వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు, మనము
మరింత దిగజారి పాతాళానికి జారిపోతాం. ఎందుకు వాళ్ళని దేవుడు వాడుకున్నారు, ఎందుకు వాళ్ళు అంతలా బ్రతికారు అంటే ఒకటే, వాళ్ళ జీవితంలో యథార్థత. అందుకే దేవుడు వాళ్ళని నా సేవకుడైన నెబుకద్నెజరు అంటారు దేవుడు, నా మంద కాపరి కోరేష్ అన్నారు దేవుడు. అవును, నువ్వు యథార్థంగా చేశావు అన్నారు దేవుడు అబీమెలెకుతో. ఇలాంటి సందర్భాలను మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఏ వ్యక్తిలోనైనా యథార్థత అనే ఒక మంచి గుణం దేవుని దృష్టికి కనబడితే మాత్రం ఆ వ్యక్తి మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ దేవుడు వాళ్ళను కూడా వాడుకుంటాడు. కాబట్టి మాదేనండి బైబిల్, దేవుడు మా దేవుడు అనేమో మనమేమో ఇది సంకలో పెట్టుకొని విషయాలన్నీ వదిలేస్తున్నాం. వాళ్ళు మాత్రం దేవుని గొప్పతనాన్ని గుర్తించి హృదయంలో పెట్టుకొని దేవుని మాటకు విధేయులై తమ యథార్థతను కనపరిచి దేవుని ప్రశంసలు పొందుకుంటున్నారు. మరి మనం ఎవరిలా ఉండాలి? మనం అనుకుంటాం కదా, తన నామమును బట్టి చూపే ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అందుకే అన్యులైన వీళ్ళను గురించి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించటానికి ఇష్టపడ్డారు. ఒక అబీమెలెకు గారిని చూసాం, ఒక కోరెష్ గారిని చూసాం, ఒక ఫరో నెకోని చూసాం, ఒక నెబుకద్నెజరుని చూసాం. వీళ్ళ జీవితాలలో వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా, వారి దేవతలు ఏవైనా, వారికి ఉన్న సహజమైన ఒక మంచి లక్షణం ఏంటి అంటే యథార్థత. ఈరోజు అది మనకుందా లేదా? అది ఉంటే, మనలో అది ఉంటే, అది దేవుని దృష్టికి కనిపిస్తే, దేవుడు మన విషయంలో కూడా యథార్థతను కనుపరిచి మనల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నారు. అది ఒకవేళ కనిపించకపోతే, మనలో ఏది కనిపిస్తే చెడ్డ గుణం, అదే చెడ్డ గుణంతో మన జీవితాలను ముగించడానికి కూడా వెనుకాడరు. అవకాశాలు ఇస్తారు, వాడుకోవడం చేత కాకపోతే ఎవరైనా నష్టపోవలసిందే యోషియా గారిలా. కనుక ప్రియులారా ఆలోచించండి. అన్యరాజైన అబీమెలెకు తన ఇంటి వారిని కాపాడుకున్నాడు తన యథార్థతను బట్టి. మంచివాడు అనుకున్న యోషియా అది దేవుని మాటని గుర్తించకపోవడం వల్ల నష్టపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి ఎలా ఉన్నాం మనం అంటే, మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటి, అవి దేవునికి సూటిగా కనబడుతున్నాయా లేదా అనేది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకవేళ నీలో మంచి ఉంటే అది నువ్వెవరివైనా దేవుడు నిన్ను గుర్తిస్తాడు. నిజంగా నువ్వు మంచివాడివైతే తప్పకుండా నీకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడు. నిజంగా నీకు దేవుడు తెలియని ఏదో ఒక రోజు నువ్వు దేవుని తెలుసుకునే స్థితికి నేను ఆయన తీసుకువెళ్ళొచ్చేమో, ఆయన సంకల్పం ఏదున్నది అనేది మనకు అనవసరం. కానీ మొదట మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, అన్య రాజుల జీవితాలు కూడా దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అంటే, వాళ్ళలో ఆయనకు నచ్చిన లక్షణం ఒకటి ఉంది. దానిని బట్టి ఆయన కొన్ని కార్యాలు వారి జీవితాల ద్వారా జరిగించారు. కాబట్టి మనం ఈరోజు యథార్థత అనే లక్షణాన్ని మనలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యథార్థత మనుషులకు కనబడేలా, దేవునికి కనబడేలా మనం మన క్రియల ద్వారా కనపరుచుతాం. దేవుని పిల్లలుగా భూమి మీద దేవుని మహిమపరుద్దాం. దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.